టైం అది చులకంచనే దాన్ని చూపించిండు అసలుకి అన్న రాత్రి పగలన్నాక డ్రైవింగ్ చేస్తా పిల్లల్ని వదులుకొని ఒక్క క్షణము కునుకు తీస్తే తల కళల సామ్రాజ్యం మొత్తం నాశనం అవుతుంది. అలాంటి చేసే డ్రైవర్ని చులకనంచ చేయకు. నేను మీకు బాగా కావాల్సిన వాడిని అదే సినిమా కొంచెం చెప్తున్నాం. అదే సినిమాలో ట్విస్ట్లు అయితే బాగున్నాయి. మ్యూజిక్ కూడా మంచిగా అనిపించింది. మణిశర్మ గారు మ్యూజిక్ బాగా ఇచ్చారు. స్క్రీన్ ప్లే కూడా బాగా చేసుకున్నారు. అదే కిరణ్ అబ్బవరం గారికి ఇది ఒక మంచి సినిమా, చూడడానికి బాగుంది. 1 టైం వాచబుల్ అయితే ఉంది. సినిమా అయితే బాగుంది, చూడొచ్చు, పర్లేదు. ఇంకా రేటింగ్ ప్రకారం చూసుకుంటే 3.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు, 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు. సినిమా బాగుంది, యావరేజ్ అయితే బాగుందన్న. ఎందుకంటే బాలభాస్కర్ అదంతా ఒక వెర్షన్ టైప్ ఆఫ్ ఉంటుంది. సో దాన్ని ఏమనుకోవాలంటే ఒక మంకీ వెర్షన్ ఏ టైప్ ఉంటుంది ఆ టైప్లో ఇందులో చేయడం జరిగింది. లేదులే, హీరోకి ఉండవలసింది హీరోకి ఉంటుంది, ఆయనకు ఉండవలసింది ఆయనకు నేను. కానీ కిరణ్ అబ్బవరం గారి కెరీర్లో ఒక మంచి మూవీ కింద అంటే విలువలతో కూడుకున్న సినిమా అని చెప్పొచ్చు. సినిమా అయితే బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే కనుక నేను మీకు బాగా కావాల్సిన వాడిని. చిరంజీవి వాళ్ళ ఫస్ట్ సాంగ్ ఇది, ఐటమ్ సాంగే, ఫస్ట్ సాంగే చిలకపచ్చ కోకన్నది. ఇదిని అట్ట కావాలా పాట కావాలన్న సాంగ్, ఆ రెండు కూడా ఒకటే. బాలకృష్ణ గారిని అంటే కిరణ్ అబ్బవరం గారికి ఇదివరకు తీసుకున్నటువంటి ఆయనకి డైరెక్షన్ కొంచెం అలవాటు ఉంది కాబట్టి ఆడియన్స్ని ఏ రకంగా రిట్రూట్ చేయాలనే దాన్ని ఆయన బాగా అనుకున్నారు కాబట్టి దీన్ని ఇందులో ఇద్దరు చూపించడం కూడా జరిగింది. సినిమా బోర్ కొట్టలేదు, కామెడీ పరంగా బాగుంది. ట్విస్టులు అయితే ఉన్నాయి, ఒక 2-3 ట్విస్టులు ఉన్నాయి, బాగుంది. ఆయన ఫైట్స్ కూడా మంచి ఎలివేషన్ చూపించుకున్నారు. ఓవరాల్గా సినిమా చూసుకుంటే కనుక బాగుంది. సో 2.5 and 3 బాగుంది సినిమా. ఓకే, థ్యాంక్ యూ. కానీ బాగున్నాయి. ఓకే, స్క్రీన్ ప్లే కానీ బాగుందన్న. కాకపోతే మరీ అంత హైప్ ఎక్స్పెక్ట్ వెళ్ళాను కాబట్టి చాలా డిసప్పాయింట్ అయింది సినిమా కోసం. సో టెస్టులు కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే కిరణ్ గారు డ్యాన్స్లో కానీ యాక్టింగ్లో కానీ చాలా మెచ్యూరిటీ చూపించారు. ఇదివరకు సినిమాలో కాకుండా ఒక మెట్టు ఎక్కిలా ఉంది యాక్టింగ్ అతను. బట్ రాసుకున్న కథ కానీ మాటలు కానీ అంత ఇంపాక్ట్ కనిపించలేలాగా అనిపించలేదు. సో క్లైమాక్స్ అయితే ఇంకా అన్లిమిటెడ్ అనమాట. అసలు ఎలా ఉందంటే క్లైమాక్సే లేదు సినిమాకి. ఒక సాంగ్ వస్తుంది, క్లైమాక్స్ సాంగ్ వచ్చిన తర్వాత క్లోజ్, అంతే. ఇంకా అదర్ క్యారెక్టర్స్ కానీ ఒక స్టోరీ కానీ ఏమి ఉండదు, వెంటనే నేమ్స్ వచ్చేస్తాయి ది ఎండ్ అని చెప్పి. సో అదైతే చాలా డిసప్పాయింట్ అన్న. సో సినిమా అయితే మాత్రం కష్టమన్న. ఒక కిరణ్ అబ్బవరం ఇష్టపడే వాళ్ళు ఒకసారి అయితే చూడొచ్చు సినిమాని, బిలో యావరేజ్గా చెప్పుకోవచ్చు. బాగుంది, ఆయన అంతసేపు కామెడీగా బాగుంది. చాలా వరకు ఇక్కడ ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో చాలా వరకు ఆయనే ఉంటారు, కామెడీ అయిందే ఉంటుంది. అండ్ మీరు ఎస్వి కృష్ణారెడ్డిని చాలా ఏళ్ళ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు వచ్చారనమాట. ఆయన యాక్టింగ్ మనం ఆయన వే చేసే అంత వాళ్ళ మీద కాదు, చాలా బాగా చేస్తారు. అంటే బేసిక్గా హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తారు ఎస్వి కృష్ణారెడ్డి గారు, చాలా బాగుంటుంది. మీరు చెప్పాను కదా, చాలా బాగుంది. మనకు మ్యూజిక్ పరంగా ఇప్పుడు కోటి రామకృష్ణ గారి ప్రొడక్షన్లో అంటే ఆయన పరంపరించాక వాళ్ళ కూతురు చేశారు, పర్లేదు, నిలబెట్టుకుంది. అంటే ఆ పరంపరని కొంచెం పర్లేదు అన్నట్టు నిలబెట్టుకుంది. బాగుంది సినిమా, చూడొచ్చు. రేటింగ్ ఒక 3.5 ఇస్తాయా, 3.5. అసలు చూస్తూ కాదు బామ్మ ఏమి చేసిండు మేడం అసలుకి యాక్టింగ్. బామ్మ అసలు పీక్స్ అసలుకి యాక్టింగ్ మాత్రము. అసలు మెసేజ్ ఒక టైం అది చులకంచనే దాన్ని చూపించిండు అసలుకి. అన్న రాత్రి పగలన్నాక డ్రైవింగ్ చేస్తా పిల్లల్ని వదులుకొని ఒక్క క్షణము కునుకు తీస్తే తల కళల సామ్రాజ్యం మొత్తం నాశనం అవుతుంది. అలాంటి చేసే డ్రైవర్ని చులకనంచ చేయకు. ఇంకోటన్నా మనం లవ్ చేస్తున్న అమ్మాయి మనని అన్నా అంటే ఆ బాధ ఎలా ఉంటుందంటే ఆ బాధ చెప్పలేదన్నా. నిజంగా మన దాత కూడా ఆ బాధ తగ్గదు. మా ఆయనలో టేస్ట్లో లేకపోయినాయి. నిజంగా ఇంకోటన్నా ఎవరైనా లవ్ చేస్తాం మీ అమ్మ నాన్నకి చెప్పండి, అంతేగాని లేచిపోవకండి. ఎందుకంటే 1 రూపాయి కష్టపడాలంటే అసలుకి 1 రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టము. అలాంటి పెళ్ళికి ఎన్నో లక్షలు అప్పు చేస్తే పెడితే మీరు లేచిపోతే అంత డబ్బు ఖర్చు అంటే చాలా అయిపోయింది. మీరేమన్నా ఉంటే మీ అమ్మ నాన్నకి చెప్పండి, అంతేగాని ఇలా వాళ్ళని డిసప్పాయింట్ చేయకండి. డైరెక్షన్ మస్తు ఉందని అసలుకి వేరే లెవెల్. అసలుకి సాంగ్స్ కానీ కామెడీ అయితే నిజంగా జాతీయ కూడా అమ్మో నిజంగా అసలు కానీ మాస్లో వచ్చిండు. అసలు నేను ఇంతలా ఉంటుంది అని అనుకోలే మేడం, ఏ నార్మల్ రొటీన్ అనుకోలే. కానీ తీసిన మేడం అసలుకి ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఇచ్చిండు. అసలుకి